నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినందుకు గాను యాంకర్ శ్యామల ఈరోజు పంజగుట్ల పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆవిడ మీడియాతో మాట్లాడారు. ఏవైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిందో అదంతా తప్పేనని, ఇక అలాంటివి చేయనని చెప్పడం జరిగింది. అయితే మరి దీన్ని ఆవిడ హైకోర్టుకి వేసిన నేపథ్యంలో మరి ఇది కోర్టు విచారణలో ఉంది కాబట్టి దీనిపై తాను ఎక్కువ మాట్లాడనని కూడా చెప్పారు. మరి తప్పు చేసేటప్పుడు తెలియని తప్పు ఇప్పుడు తీరా కేసులు అయ్యాకే తాను చేసింది తప్పు అని తెలుసుకుందా? ఆవిడలో మరి నిజంగానే మార్పు వచ్చిందా? ఇట్లా మాటలు మార్చి మాట్లాడడానికి గల కారణం ఏంటి? మరి ఆవిడపై ఉన్న కేసు ఏమయ్యే అవకాశం ఉంది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, యాంకర్ శ్యామల గారు ఈరోజు బుద్ధి వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఆవిడపైన కేసులు అయితే కోర్టుల వరకు వెళ్తే కానీ ఆవిడ చేసింది తప్పు అని ఆవిడకి తెలిసినట్లేదు. సో మరి ఇక నుంచి చేయనని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు చేసింది మరి ప్రాణాలు కోల్పోయితే వాళ్ళు కూడా బాధాకరమైన ఆవిడే చెప్తుంది. మరి కోల్పోయిన వారి పరిస్థితి ఏంటంటారు? సో మరి వీళ్ళు క్షమాపణ అడిగారు కాబట్టి ప్రజలు వీళ్ళని క్షమించాలంటారా? కోర్టులు కూడా వీళ్ళని క్షమించాలంటారా? ఏం చెప్తారు మీరు దీని గురించి? ఇప్పుడు నేను మిమ్మల్ని ఖచ్చితండి అనుకోకుండా జరిగిపోయింది, సారీ అండి అని చెప్తాను. ఓకే, నాట్ ఓకే కదా. ఇప్పుడు అట్నే చెయ్యరాని తప్పు చేసిన తర్వాత, చెయ్యకూడని తప్పు చేసిన తర్వాత ఇంకా క్షమాపణ చెప్తే మాత్రం చట్టం ఊరుకుంటుందా? చట్టం ఊరుకోవాలా? క్షమించాలా? ప్రజలు క్షమించాలా? ఇప్పుడు వీళ్ళు చేసిన నేరం ఎలాంటిదంటే అండి, నేను ఒక క్లియర్ కట్ విషయాన్ని చెప్తున్నా. చాలామంది చెప్పట్లేదు. చాలామంది ఏంటంటే ముసుగులో గుద్దులాట ఆడుతున్నారు. ఏదో ఈ యాప్ల వల్ల ఇక్కడున్న యువకులు చనిపోతున్నారని, ఇక్కడున్న కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి అనే అంశం వరకే తీసుకుంటున్నారు. ఇంతకు మించి నేరం ఏంటో తెలుసా? ఇవాళ ఈ యాప్లు తయారు కాబడుతుంది చైనాలో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, కజకిస్తాన్లో ఇలాంటి దేశాల్లో తయారవుతున్నాయి. ఇవి యాంటీ ఇండియా పాలసీ ఉన్న దేశాలు. ఈ యొక్క వీళ్ళ యాప్లు క్రియేట్ చేస్తున్న ఉద్దేశం ఏంటి? నాకున్న అనుమానం మేరకు భారతదేశం ఆర్థికంగా ఎతికే పరిస్థితి ఉంది. భారతదేశంలో మానవ వనరులు చాలా పుష్కలంగా ఉన్నాయి. అందులో యువత ప్రధానంగా ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేని యువత భారతదేశంలో ఉంది. రేపు యువత కనుక అంటే అందులోనూ క్వాలిటీ మానవ వనరులు, మనకున్నటువంటి టెక్నాలజీ కానీ, మన వాళ్ళకు ఉన్నటువంటి ఐడియా బేస్ కానీ, మన వాళ్ళు చేయదగ్గ చాకచక్యం కానీ, మన వాళ్ళకు ఉన్నది నాణ్యమైనటువంటి మానవ వనరులు. కాబట్టి ఇవి కనుక రేపు పొద్దున ఉపయోగపడితే భారతదేశం ఆర్థికంగా ముందుకు పోయే అవకాశం ఉంది అనే కారణం చేత భారతదేశాన్ని ఆర్థికంగా ఎదగనివ్వకూడదు, యువతని నిర్వీర్యం చేయాలి, అక్కడ మధ్య తరగతిని నాశనం చేయాలని ఒకే ఒక్క రీజన్ పెట్టుకుని యాప్లు క్రియేట్ చేస్తున్నారు. అంటే ఈ దేశం మీద గతంలో తుపాకులు పెట్టుకుని, బాంబులు పెట్టుకుని యుద్ధానికి వచ్చేవాళ్ళు అలా కాకుండా సైబర్ వార్ ద్వారా యుద్ధానికి వస్తున్నారు. ఆర్థిక పరమైనటువంటి ఫైనాన్షియల్ వారికి తరదీస్తూ ఉన్నారు. మరి దానికి వీళ్ళు ఉపయోగపడుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రమోట్ చేసే యాప్లు ఇవి గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేదు యాపిల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ కావండి. ఇవి నిషేధిత యాప్లు. నిషేధిత ప్రదేశం నుంచి నిషేధిత వ్యక్తులు తయారు చేసే యాప్లు. ఈ తయారు చేసే వ్యక్తులు ఎవరు? ఆల్-ఖైదా తీవ్రవాదులు కావచ్చు, ISI టెర్రరిస్టులు కావచ్చు, ఇంకేదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు. అంటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంటు ఒక చీకటి ప్రదేశం నుంచి ఒక నిషిద్ధమైన యాప్ తయారు చేస్తాడు. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ ఒప్పుకోదు, యాపిల్ ప్లే స్టోర్ ఒప్పుకోదు. మరి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి దీన్ని పంపాలంటే ఎలా పంపాలి? ఇలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పట్టుకుంటారు. ఎలా పట్టుకుంటారు? డైరెక్ట్ వాళ్ళు పట్టుకోరు. మధ్యలో ఏదో ప్రమోషన్ ఏజెన్సీని, రిజిస్టర్డ్ కానీ ఒక ప్రమోషన్ ఏజెన్సీని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా వీళ్ళకాడికి వస్తారు. వీళ్ళకాడికి వచ్చి ఒక్కసారిగా పెద్ద ఆఫర్ ప్రకటిస్తారు. అంటే ₹1 కావచ్చు, వాళ్ళ స్థాయిని బట్టి. వీళ్ళు సంవత్సరం మొత్తం యాడ్ చేస్తే ఎంత ఆదాయం అయితే వస్తుందో ఒక్క యాడ్తోనే అంత ఆదాయం అప్పచెప్తారు. ఒక్క యాడ్తో అంత ఆదాయం అప్పచెప్తారు. అంత ఆదాయం వచ్చి వీళ్ళు టెంప్ట్ అవుతారు. ఇది దేశానికి నష్టమా లాభమా? మన వల్ల పిల్లగాలు చచ్చిపోయే ప్రమాదం ఉందా లేదా? దీనివల్ల మన దేశంలో ఎన్ని కుటుంబాలు ఇవన్నీ కాదు, మాకు డబ్బులు వస్తున్నాయా లేదా, ఇది మాత్రమే చూసుకొని వాళ్ళు ఓకే చెప్పేసి యాడ్ చేస్తారు. మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు శ్యామల గారి విషయానికి వస్తే తాను ఆచరించి పక్కన వాళ్ళకి చెప్పాలి అంటారు. కానీ అది శ్యామల గారి విషయంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉండి ఏం చేస్తున్నారు, ఇదే నా పరిపాలన అంటే అని చెప్పి ఆవిడ చాలాసార్లు చాలా నీతి వ్యాఖ్యలు చేశారు. తీరా ఆవిడ విషయానికి వచ్చేసరికి ఈ విధంగా. కానీ ఆవిడ దాన్ని కూడా ఒప్పుకోకుండా ఎక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తారు అని చెప్పి హైకోర్టు వరకు వెళ్ళి క్వాష్ వేసింది. ఫస్ట్ క్వాష్ వేస్తే అంటే ఆవిడ చేసింది రైట్ అని ఆవిడ భావించి క్వాష్ చేశారంటారా? అండ్ ముఖ్యంగా పోలీసులు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు స్టే కూడా ఆవిడ తెచ్చుకున్నారు. అంటే ఇప్పుడు ఆవిడ ప్రమోట్ చేసిన యాప్లో యాప్ కూడా ఏదో బయటకు వస్తుంది. సో అది కూడా వైసీపీకి సంబంధించింది అంటారు. కాన్షియస్ లోనే ఏవైతే ప్రమోషన్ చేసిందో అవన్నీ కూడా కాన్షియస్ లోనే చేసింది. ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేసి తప్పించుకోలేక ఈ విధంగా మాట్లాడుతుంది అనుకోవచ్చు.
ఎస్, అంటే మన దేశం యొక్క డబ్బును బయట దేశానికి పంపించడానికి వీళ్ళు యాడ్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో వీళ్ళు పెద్ద ఎత్తున లాభపడుతూ ఉంటారు. మన యువకులు మన కుటుంబాలు రోడ్డున పడుతూ ఉంటాయి. ఇది పక్కన పెట్టేస్తే యాంకర్ శ్యామల పర్టికులర్ పాయింట్కి వచ్చేద్దాం. పర్టికులర్ యాప్ కూడా వచ్చేద్దాం. ఆ యాప్ ఎవరిదో శ్యామల గారు చెప్పగలరా? ఓపెన్గా ఇవాళ క్షమాపణ చెప్పింది కదా, చేసిన పనికి క్షమాపణ చెప్పినంటే ఆ యాప్ ఎవరిదో కూడా చెప్పమనండి, పబ్లిక్ చెప్పమనండి. అదే అది అనిల్ కుమార్ యాదవ్దా లేదా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డిదా? చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన యాప్. అది క్రియేటెడ్ బై లండన్లో క్రియేట్ అయింది. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా దానికి సంబంధించిన కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడి నుంచే యాప్ ప్రజల్లోకి వెళ్ళబడింది. ఆ యాప్ని ఏమో ప్రమోట్ చేసింది. ఏమో ప్రమోట్ చేసినందుకు కానీ చాలామంది ఏమో అభిమానులు, వైసీపీ అభిమానులు, ఏమో మాట నమ్మేవాళ్ళు ఎవరు ఉంటారు కదా, వాళ్ళంతా ఆడటం ఫలితంగా వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డికి వచ్చే వేల కోట్ల రూపాయలు దేశం దాటించబడ్డాయి. ఇది చాలామందికి ఉన్న అనుమానం. అది కాదని శ్యామల గారిని చెప్పనండి. సరే, అది కాదు అనుకున్నప్పుడు ఈ యాప్ ఎవరిది, దీని ఓనర్ ఎవడు చెప్పనండి. ఈ యాప్ ఎక్కడ క్రియేట్ చేయబడింది చెప్పనండి. బేసిక్గా వీళ్ళకి యాడ్ వచ్చేటప్పుడు వీళ్ళు యాప్ ఓనర్ ఎవడు, యాప్ ఎక్కడ క్రియేట్ చేయబడింది ఇది కూడా చెక్ చేసుకోరండి. మినిమం కూడా చెక్ చేసుకోరు. డబ్బు వస్తుందా రాదా చెక్ చేసుకుంటారు. డబ్బు వస్తుందా రాదా చూసుకుంటారు. ఇప్పుడు మన అమ్మాయిల గురించి, మన ఆంధ్రప్రదేశ్లో ప్రజల గురించి ప్రేమని వలకబోసేటువంటి యాంకర్ శ్యామల గారు ఈ దేశానికి ద్రోహం చేశారు కదా, ఇప్పటికైనా ఈ దేశానికి ద్రోహం చేసినందుకు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా దొంగలను పట్టించండి. ఆ యాప్ ఎవరిది, ఆ యాప్ ఎక్కడి నుంచి తయారు చేయబడింది, మీకు సమాచారాన్ని మీకు ప్రమోషన్ చేయమని అడిగింది ఎవరు? మన అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి అడిగాడా? లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టాస్క్ ఇచ్చారా? లేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మధ్యవర్తిత్వం చేసి నీకు అప్పు చెప్పారా? ఈ విషయాన్ని చాలా క్లియర్గా బయట చెప్తే ఈ దేశానికి చేసిన నష్టం నుంచి కొంత ఉపశమనం ఆమెకు దక్కే అవకాశం ఉంది. ఇందాక సారీ చెప్పినందుకు మనం వదిలేయాల్సిన అవసరం లేదండి. ఇది కనుక ఈ సమాచారం కనుక చెప్తే ఆమెను క్షమించేద్దాం. ఎందుకంటే ఇంకొకటి మీరు చెప్తున్నారు కాబట్టి ఆవిడ ఈరోజు గంటన్నర పాటు విచారణకు హాజరైంది అని చెప్తున్నారు. సో గంటన్నర పాటు ఆవిడని ఇంట్రాగేషన్ చేశారు. ఆ తర్వాత ఆవిడ బయటకు వచ్చి అసలు నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. సో ఇక మీదట చేయను అన్నారు. అంటే ఇక మీదటి గురించి తీసి పక్కన పెడితే ఇప్పుడు తప్పు చేసిందని ఒప్పుకున్నట్టే కదా. మరి ఆవిడ ఇంట్రాగేషన్లో కూడా ఇదే చెప్పుండే అవకాశం ఉంటుంది. మరి ఆవిడకి శిక్ష పడాల్సిన అవసరం లేదంటారా చేసిన తప్పుకి? అంటే ఇప్పుడు పెట్టిన కేసులు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంక్వైరీ కానీ పెద్ద శిక్షలు పడేటువంటి సెక్షన్ల ఆధారంగా జరగట్లేదు. నా బాధది ఇందాక నుంచి నేను మొత్తుకుంటుంది అది. వీళ్ళు ఈ దేశానికి ద్రోహం చేసిన దేశద్రోహులండి. ఈ దేశం యొక్క డబ్బుని, మన మధ్యతరగతి యొక్క డబ్బుని బయట దేశాలకు పంపించి టెర్రరిస్ట్ సంస్థలకు డబ్బులు పంపించినటువంటి నేరగాలు వీళ్ళు. వీళ్ళ మీద ఆ కేసులు పెట్టకుండా ఏదో ఐటీ యాక్ట్లు పెట్టేసి, ఐటీ యాక్ట్ బెయిలబుల్, చాలా ఈజీగా బెయిల్ వచ్చే కేసులు, అసలు బెయిల్ ఇచ్చే కేసులు పెట్టండి వీళ్ళ మీద. వీళ్ళు చేసే నేరం ఏంటి, వీళ్ళ మీద పెట్టిన కేసులు ఏంటి? ఏదో ప్యాకాట్ ఆడుతుంటే అడ్డంగా దొరికిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద పెట్టిన కేసులు పెట్టారు. ఊళ్ళలో కోడి పందాలు ఆడుతుంటే దొరికిపోయిన వాళ్ళ మీద పెట్టిన కేసులు పెట్టారు. వీళ్ళు చేసిందేమో ఫైనాన్షియల్ తీవ్రవాదులకి, ఈ దేశం మీద యుద్ధం ప్రకటిద్దాం అనుకునే ఆలోచన ఉన్నటువంటి టెర్రరిస్టులకు భయపడతారు వీళ్ళు. మరి ఇది దేశద్రోహులు కదా. అసలు ఈ మొత్తం బెట్టింగ్ యాప్ల మీద, గేమింగ్ యాప్ల మీద ఒక పర్టికులర్ చట్టం రావాలి, ఈ దేశ పార్లమెంట్లో రావాలి. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏమి కావని మళ్ళీ వైసీపీ సంబంధించినటువంటి రీతు చౌదరి ఆమె కూడా పేరు బయటకు వచ్చింది. వీళ్ళ ద్వారా వైసీపీకి ఉన్న లింకులు కూడా తేలాలి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ కేసు తేలినా దాంట్లో వైసీపీ కంటూ చిన్న లింక్ ఉంటుంది. అది అమెరికాలో అదాని మీద కేసు పెట్టినా వైసీపీ వాళ్ళ పేరు ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉంటుంది. ఇక్కడ గేమింగ్ యాక్ట్ కేసు పెట్టినా కానీ దాంట్లో కూడా వైసీపీ నాయకుల పేరు ఉంటుంది. ఈ దేశంలో ఒక కుంభకోణం బయటపడింది, దాంట్లో వైసీపీ వాళ్ళ పేరు లేదండి అని చెప్పండి. బయటపడి ఏ కుంభకోణంలో వైసీపీ వాళ్ళ పేరు లేదో నాకు చెప్పండి. అంటే వైసీపీ అనేది వ్యవస్థకు ఛాలెంజ్గా ఉంది. వ్యవస్థ వర్సెస్ వైసీపీ నడుస్తుంది. వైసీపీ అనుకుంటుంది ఏంటంటే ఈ వ్యవస్థ మమ్మల్ని ఏమీ పనిచ్చలేదు, మా ఇంటి లేదు, మేము 43,000 కోట్ల రూపాయలు మా తండ్రి అధికారాన్ని ఉపయోగించుకుని 2010లోనే తిన్నోళ్ళం, మా మీద 21 కేసులు పెట్టారు. ఏం చేశారు? 13 సంవత్సరాలుగా బెయిల్లో ఉన్నాం, కోర్టుకు కూడా విచారణకు హాజరు కావట్లేదు. మమ్మల్ని ఏం చేయగలుగుతుంది చట్టం? మమ్మల్ని ఏం చేయగలుగుతున్నారు ఈ ప్రజలు, ఈ వ్యవస్థలు, ఈ పోలీసులు, ఈ ఎంక్వైరీ సంస్థలు? కాబట్టి నేరం పదే చేస్తాం. బరి తెగించినటువంటి వ్యక్తులుగా తయారయ్యారు. నేరపూరిత స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ అధికారాన్ని చలాయిస్తే ఎలా ఉంటుందో, నేరపూరిత ఆలోచనలు ఉన్న వ్యక్తులు రాజకీయ పార్టీలు పెడితే ఎలా ఉంటుందో, దట్ ఈజ్ వైసీపీ. ఒక ఎగ్జాంపుల్. అందుకే నేను ఒక పేరు పెట్టాను, వైఎస్ఆర్సీపీ అంటే ఎర్రి, సైకో, రౌడీ అండ్ కరప్షన్ బ్యాచ్. ఒకళ్ళు ఎర్రిగా ఉంటారు, ఒకళ్ళు సైకోలుగా ఉంటారు, మరొక రౌడీలుగా ఉంటారు, మరొకరు కరప్షన్ చేయటమే పనిగా పెట్టుకుంటారు. వీళ్ళందరూ కలగలిపినటువంటి పార్టీ వైసీపీలో ఏ పేరన్నా తీయండి, ఏ వ్యక్తినన్నా తీయండి, అంతకుముందు మంచోడే కావచ్చు, కానీ వైసీపీలోకి పోయిన తర్వాత ఇలా మారితేనే అతనికి రాజకీయ వైపు ఉంటుంది. అలా మారిన వాళ్ళు ఎక్కువ కాలం ఆ పార్టీలో ఉండలేక బయటకు వచ్చేస్తారు.
అలా మారగలిగిన వాళ్ళు, ఆ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీలో ఉంటారు. ఇవాళ దానికి యాంకర్ శ్యామల ఒక ఎగ్జాంపుల్ కావచ్చు. ఈ కేసులో ఇంకో కేసులో ఇంకొక ఎగ్జాంపుల్, ఇవాళ విడత రజనీ గురించి వస్తుంది, ఆ ఒక కేసులో ఇచ్చిన ఎగ్జాంపుల్. బూతులు తిట్టిన కేసులో పోసాను ఒక ఎగ్జాంపుల్, అది సైకో బ్యాచ్, ఇది కరప్షన్ బ్యాచ్. ఇంకోటి బోర్గడ్డ అనిల్ కుమార్ అంటే వాళ్ళు రౌడీ బ్యాచ్, అవినాష్ రెడ్డి అంటే రౌడీ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు కరప్షన్ బ్యాచ్. ఇలా వాళ్ళ పార్టీ ఉనికే వ్యవస్థాగత ప్రమాదాల మీద నిర్మాణం చేయబడిన పార్టీ అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.